వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, కైనమాటిక్స్లో ఇంకొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇఫ్ s ఈక్వల్స్ టు t క్యూబ్ మైనస్ 60 స్క్వేర్ ప్లస్ 90 అంటున్నాడు, అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ టైం, రైట్? ఓకే, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను, అంటే ఈ 4 డిఫరెంట్ మోడల్స్, రైట్? సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో సాల్వ్ చేద్దాం. ఫైండ్ వెలాసిటీ ఎట్ t ఈక్వల్ టు 2 సెకండ్స్ అంటున్నాడు. ఫైండ్ వెలాసిటీ ఎట్ t ఈక్వల్ టు 2 సెకండ్స్ అంటే అసలు వాట్ ఈస్ వెలాసిటీ? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం, రైట్? v ఈక్వల్ టు ds బై dt కదా. ఇది ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేసాం. ఇంకొక ప్రాబ్లం, సరే, d బై dt ఆఫ్ s అంటే ఎంత? t క్యూబ్ మైనస్ 60 స్క్వేర్, సారీ కరెక్ట్, ప్లస్ 90, రైట్ ఆర్ నాట్, ఈక్వల్స్ టు d by dt of t cube, that is nothing but 3t square minus 6 to 12t plus 9. Yes or no? This is velocity, right or not? So velocity at t equal to 2 seconds antunnadu. Velocity at t equal to 2 seconds enta? 3 into 2 square minus 12 into 2, right, plus 9. Avuna? So this will be 4 3 is 12 minus 12 2 is 24 plus 9. అవునా కదా? సో దిస్ ఈజ్ మైనస్ 12 ప్లస్ 9. ఎంత మైనస్ 12 ప్లస్ 9 అంటే మైనస్ 3 మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ ఈజ్ మైనస్ 3 మీటర్ పర్ సెకండ్ అనమాట, రైట్? ఓకే, తర్వాత క్వశ్చన్ ఏమడిగాడు? వెలాసిటీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ మనం ఫైండ్ అవుట్ చేసేసాము. తర్వాత ఏంటంటే బీ బిట్ వచ్చేసి ఫైండ్ యాక్సలరేషన్ అట్ టీ ఈక్వల్ టు 3 సెకండ్స్ అంటున్నారు. వాట్ ఈజ్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ dv బై dt, అవునా కదా? ఎస్ అవును. సో దీన్నే మనం ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు? dy బై dt ఆఫ్ v అంటే ఎంత? ds బై dt, ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ d2s బై dt2. అంటే దీనికి మనం 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. అలా చేసినా, లేదంటే వచ్చినటువంటి వెలాసిటీ దాన్ని వెలాసిటీకి మళ్ళీ డెరివేటివ్ కొట్టినా సరిపోతుంది. సో d బై dt ఆఫ్ వెలాసిటీ ఎంత ఇక్కడ? 3t స్క్వేర్, రైట్, మైనస్ 12t minus 9 plus 9, right? So d by dt of 3t square is 60 minus 12, అంతే కదా? 9 is constant, that is 0. సో యాక్సలరేషన్ వాల్యూ ఎంత వచ్చింది? 60 minus 12. ఎక్కడ అడుగుతున్నాడు? t is equal to 3 seconds దగ్గర. సో యాక్సలరేషన్ at t equal to 3 seconds దగ్గర ఎంత అంటే 6 into 3 minus 12, 6 3 is 18 minus 12, that is nothing but 6 meter per second square. Yes or no? So this is all about the find the acceleration at t equal to 3 seconds. Now let us see the third bit. Okay friends, now C bit చేద్దాం. ఫైండ్ ద టైం వెన్ ద బాడీ ఈజ్ అట్ రెస్ట్ అంటున్నాడు. అంటే బాడీ స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైంకి అది రెస్ట్కి వస్తుంది అని అడుగుతున్నాడు. సో వాట్ యూ మీన్ బై రెస్ట్? రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఈక్వల్స్ టు 0, అవునా కదా? వెలాసిటీ యొక్క వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3t స్క్వేర్, రైట్, మైనస్ దిస్ ఈజ్ 12t ప్లస్ 9. అదే కదా వెలాసిటీ యొక్క ఫార్ములా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఆఫ్టర్ డూయింగ్ ద డెరివేటివ్ ఫర్ డిస్ప్లేస్మెంట్, రైట్? సో ఇప్పుడు రెస్ట్ అంటున్నాడు, అంటే దీని పర్టికులర్ వాల్యూ మనం దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. అంటే 3t స్క్వేర్ మైనస్ 12t ప్లస్ 9ని 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడు నాకేమొస్తుంది? t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 ఈక్వల్స్ టు 0, అవునా? 3 కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసాను. దిస్ ఇస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నాకు t వాల్యూస్ ఏమొస్తాయి? 3t స్క్వేర్, కాబట్టి నేను t స్క్వేర్ మైనస్ 3t మైనస్ t ప్లస్ 3 అని రాయొచ్చు, అవునా కదా? 3 1s 3 and minus 3t minus t is nothing but minus 4t, right? So t common తీస్తే t minus 3 here, minus 1 common తీస్తే t minus 3 here equals to 0. So t minus 3 common తీస్తే నాకు t minus 1 వస్తుంది equals to 0. So t value 1, t value 3, right or not? So velocity 0 ఎప్పుడు అవుతుంది అని అంటే టైం 1 సెకండ్ దగ్గర అండ్ టైం ఈక్వల్ టు 3rd సెకండ్ దగ్గర, రైట్ ఆర్ నాట్? సరే, మరొక క్వశ్చన్ చూడండి. సో t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర అండ్ t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఈజ్ గోయింగ్ టు బికమ్ 0, అంటే ద బాడీ ఈజ్ బికమింగ్ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ రెస్ట్, రైట్? తర్వాత క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద టైమ్ వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ అంటున్నాడు. అసలు నెగిటివ్ డైరెక్షన్ అంటే అర్థం ఏంటి? బాడీ ఈజ్ మూవింగ్ అంటున్నాడు, అంటే బాడీ హ్యాస్ సమ్ వెలాసిటీ, కానీ అది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది అంట. అంటే వెలాసిటీ ఈజ్ నెగిటివ్ అనే కదా అర్థం. వెలాసిటీ ఈజ్ నెగిటివ్. వెలాసిటీ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? వెలాసిటీ ఈజ్ లెస్ దాన్ 0, right or not? So what is velocity? Velocity is nothing but t square minus 4t plus 3. This is nothing but velocity, right? So దీన్ని less than 0 చేయాలి. అంటే t square minus 4t plus 3 less than 0. ఎంత టైంలో అడుగుతున్నాడు కాబట్టి టైం యొక్క రిలేషన్ వేశాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఓన్లీ, రైట్? ఎస్. సో t square minus 4t plus 3 అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డెరైవ్ చేసాం. సో t minus 3 into t minus 1 less than 0, అవునా కదా? సరే, ఇన్ఈక్వాలిటీ కాబట్టి 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3 into t minus 1 less than 0. 3 minus 3
మనం హారిజాంటల్ గ్రాఫ్లో వెరిఫై చేద్దాం. దిస్ ఈజ్ 1 హియర్, దిస్ ఈజ్ 3 హియర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ లెస్ దాన్ 0 ఎప్పుడు వస్తుంది? సి పాజిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, అండ్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మనకు కావాల్సింది నెగిటివ్, దట్ ఈస్ నథింగ్ బట్ లెస్ దాన్ 0, రైట్? సో నెగిటివ్ కావాలి కాబట్టి ఎయిదర్ ఒకటి ప్లస్ అవ్వాలి, మరొకటి మైనస్ అవ్వాలి, అంతే కదా? ఎస్ ఆర్ నో? అంటే t-3 అనేది t-3 అనేది లెస్ దాన్ 0 అయితే t-1 అనేది గ్రేటర్ దాన్ 0. ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అవ్వాలి, లేదా ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అవ్వాలి, అవునా? సరే, అంటే దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే t-1 ఇక్కడ లెస్ దాన్ 0 ఉంటే t-3 గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే ఇలా గనక ఉంటే t-3 గ్రేటర్ దాన్ 0 ఉండాలి కదా, రెఫరెన్స్ దగ్గర నుంచి ఎక్కువ ఉండాలి. కానీ కామన్ ఏరియా ఏదైనా ఉందా? లేదు. కాబట్టి సి, లిసన్ కేర్ఫుల్లీ, ఇది మనం తక్కువకు తీసుకున్నాం, ఇది మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కామన్ ఏరియా లేదు. ఇది తక్కువ తీసుకోకుండా ఇది ఎక్కువ తీసుకుని ఇది తక్కువ తీసుకోండి, t-3కి తక్కువ తీసుకోండి, ఇవన్నీ వస్తాయి. t-1కి ఎక్కువ తీసుకోండి, ఈ పార్ట్ అంతా వస్తుంది. ఇప్పుడు కామన్ పార్ట్ వచ్చిందా? కామన్ పార్ట్ ఎక్కడ ఉంది? 1కి 3కి మధ్యలో ఉంది, అవునా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t? 1 లెస్ దాన్ t లెస్ దాన్ 3, రైట్? సో ఏ టైం దగ్గర ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, వెన్ దట్ the body is moving in the negative direction at the time between 1 and 3 seconds. ఫస్ట్ సెకండ్ దగ్గరికి 3 సెకండ్స్కి మధ్యలో ఉన్న టైం ఇంటర్వెల్లో బాడీ నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రైట్ ఫ్రెండ్స్? ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ బిట్, ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next one. ఓకే, లుక్ ఎట్ ఎ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనల్ని కంపల్సరీ ఎంసెట్లో అడుగుతాడు. సి, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ and moves with uniform acceleration of 5 meter per second square for 8 seconds. From that time, the acceleration ceases. Find the distance covered in 12 seconds starting from rest అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే బాడీ స్టార్టింగ్ రెస్ట్లో ఉంది, తర్వాత అది మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది? యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఎంతంట యాక్సలరేషను? 5 meter per second square ఫర్ 8 seconds. 8 seconds పాటు, అంటే 0 నుంచి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 8 సెకండ్స్ కూడా దాని యొక్క యాక్సలరేషన్ ఎంత ఉంది? 5 meter per second square, రైట్? తర్వాత ఫ్రమ్ దట్ టైం అంటే 8th సెకండ్స్ నుంచి, ఫ్రమ్ 8 సెకండ్ ఎలా ట్రావెల్ చేస్తుందంట? యాక్సలరేషన్ సీజెస్ అంటున్నాడు. యాక్సలరేషన్ సీజెస్ అంటే స్టాప్స్, సీజెస్ అంటే ఏంటి? స్టాప్స్ అనమాట, ఆగిపోయింది. యాక్సలరేషన్ అనేది ఇంకా లేదు. యాక్సలరేషన్ లేకపోవడం అంటే యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ 0, రైట్ ఆర్ నాట్? యాక్సలరేషన్ లేకపోవడం అంటే a ఈక్వల్ టు 0. ఏ ఎప్పుడు 0 అవుతుంది? వీ ఆల్రెడీ నో దట్ a ఈక్వల్స్ టు dv బై dt. వెన్ v ఈజ్ కాన్స్టెంట్, వెన్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ ఈజ్ 0. అంటే యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుందన్న ఎప్పుడు? 8 సెకండ్స్ తర్వాత. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 12 seconds స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటున్నాడు. అంటే స్టార్టింగ్ నుంచి 12 సెకండ్ల వరకు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈ విధంగా ట్రావెల్ అయితే? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? ముందు క్వశ్చన్ని పూర్తిగా అర్థం చేసుకోండి, తర్వాత డేటాని అనాలిసిస్ చేసి ఆన్సర్ని రాబట్టాలి. సి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ బాడీ స్టార్టింగ్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇది, సపోజ్ t ఈక్వల్స్ టు 0 అనుకుందాం, అండ్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 5 meter per second square ఫర్ 8 seconds. 8 seconds పాటు ఇది యాక్సలరేషన్ ఎంత ఉంది? 5 meter per second square ఉంది, లేదా 5m × s-2 అని కూడా రాయొచ్చు. ఫ్రమ్ ద టైం, మళ్ళీ 8 seconds నుంచి యాక్సలరేషన్ స్టాప్స్. ఇక్కడ a ఈక్వల్ టు 0 ఉంది, అవునా? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 12 seconds. ఇక్కడికి సపోజ్ ఇక్కడికి 12 secondsకి ఇక్కడ అయింది అనుకుందాం. ఈ డిస్టెన్స్ కావాలి మనకి, అంతే కదా? దిస్ ఈస్ ద డిస్టెన్స్. వాట్ ఆల్ ఐ నీడ్ ఈస్ ఎస్ వాల్యూ. డిస్టెన్స్నే సింపుల్గా నేను ఎస్ అనుకుంటున్నాను. సరే, ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0 కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత ఫైనల్ వెలాసిటీ v ఉంది అనుకుందాం. మళ్ళీ 8 seconds తర్వాత v అనే వెలాసిటీతో వెళ్తుంది, యాక్సలరేషన్ 0, ఫైనల్ వెలాసిటీ కొంత అప్రోచ్ అవుతుంది మళ్ళీ. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నాకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనేం తెలుసుకోవాలి అనుకుంటున్నానంటే, సి, నాకు u తెలుసు, v తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, రైట్ ఆర్ నాట్? సో v ఈక్వల్స్ టు u ప్లస్ at చేశాను అనుకోండి, రైట్? అప్పుడు నాకు ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంతో తెలిసిపోతుంది. అంటే 8 seconds దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంతో తెలిసిపోతుంది, అవునా కదా? సో v ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ 0 ప్లస్ యాక్సలరేషన్ ఎంత? 5 ఇంటూ టైం ఎంత? 8 seconds పాటు,
right or not? So 0 plus 5 8 is 40, 0 plus 40 is 40, velocity equal to final velocity equal to 40 meter per second. అంటే బాడీ రెస్ట్ నుంచి 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్తో 8 సెకండ్స్ పాటు వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వెలాసిటీ v ఎంత అంటే 40 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది, సారీ 40 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దిస్ ఇస్ ద వెలాసిటీ, రైట్? అంటే 8 సెకండ్స్ దగ్గర ఇంత వెలాసిటీతో వెళ్తుంది. తర్వాత ఏమైంది, యాక్సిలరేషన్ ఈజ్ 0. ఇదే 40 మీటర్ పర్ సెకండ్ అనేది ఇలా కాన్స్టెంట్గా ఉంది 12 సెకండ్ వరకు. ఎస్ ఓ నో? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే, లిజన్ కేర్ఫుల్లీ, నాకు 8 సెకండ్స్ పాటు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో కావాలి. అంటే ఇక్కడి నుంచి ఈ పర్టికులర్ వరకు ఇది S1 అనుకుందాం, 8 సెకండ్ నుంచి 12 సెకండ్ వరకు ఉన్న డిస్టెన్స్ని S2 అనుకుందాం. ముందు ఈ డిస్టెన్స్ కావాలి. సి ఫ్రెండ్స్, నాకు ఫైనల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, టైం తెలుసు. నాకు డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, S ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. ఇక్కడ ఫైనల్ వెలాసిటీతో పని లేదు. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ u హియర్? 0 ఇంటూ t అంటే ఇక్కడ 8 సెకండ్స్ ప్లస్ 1/2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 5 ఇంటూ t స్క్వేర్, t ఈజ్ నథింగ్ బట్ 8 హియర్. సో 8 స్క్వేర్, అవునా కదా? సో దిస్ ఈజ్ 0. సో 1/2 ఇంటూ 5 ఇంటూ 8 8 64, 2 3s are 6, 2 2s 4, 5 2s 10, 5 3s 15, 160 meters. అంటే S1 వాల్యూ ఎంత ఇప్పుడు? S1 ఈజ్ ఈక్వల్ టు 160 meters. అంతేనా? అంటే స్టార్టింగ్ నుంచి 8th సెకండ్ వరకు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఆ బాడీ అనేది 160 meters ట్రావెల్ చేసింది, 160 meters ట్రావెల్ చేసింది, రైట్? సరే, ఇప్పుడు నాకు S2 తెలిసింది అనుకోండి, రెస్ట్ నుంచి 12 సెకండ్స్ పాటు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దట్ ఈస్ నథింగ్ బట్ S ఈక్వల్స్ టు S1 ప్లస్ S2, అవునా? అది తెలిసిపోతుంది. బట్ వాట్ ఆల్ ఐ నీడ్ టు నో ఈజ్ S2 వాల్యూ, రైట్? ఇప్పుడు S2 వాల్యూ కనుక్కుందాం. ఈ S2 వాల్యూ కూడా మనకి ఎలా వస్తుంది? లిజన్ కేర్ఫుల్లీ, మళ్ళీ ఇదే ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. అయితే ఇక్కడ మీరు గమనించండి, సి 8 సెకండ్స్ తర్వాత 12 సెకండ్స్కి మనం కనుక్కుంటున్నాం కదా, రైట్? ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత ఉంది? యాక్సిలరేషన్ ఈజ్ 0. అంటే ఈ టర్మ్ మొత్తం 0 అనేగా అర్థం. ఎస్ ఆర్ నో? ఇక్కడ నుంచి ఇక్కడ కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడున్న వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీగా తీసుకోవాలి, ఇక్కడున్న వెలాసిటీ ఫైనల్ వెలాసిటీగా తీసుకోవాలి. ఇక్కడున్న వెలాసిటీ ఎంత? 40 మీటర్స్ అయినా, అంటే ఇక్కడ v అనమాట, అంటే u ప్లేస్లో ఈ vని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో S ఈక్వల్స్ టు 40 ఇంటూ టైం ఎంత? టైం ఎంత తీసుకుంటాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సి ఫ్రెండ్స్, టైం ఈక్వల్స్ టు ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టినటువంటి టైం, అంతే కదా? 8 సెకండ్స్ నుంచి 12 సెకండ్స్ వరకు పట్టినటువంటి టైం ఎంత? 12 మైనస్ 8 దట్ ఈస్ నథింగ్ బట్ 4. అంటే 40 ఇంటూ 4 అంటే 4 సెకండ్స్ టైం పట్టింది, అవునా కదా? 8 సెకండ్స్ నుంచి 12 సెకండ్స్ అంటే 4 సెకండ్స్ టైం పట్టింది. సో 160 meters ఇది కూడా. అంటే S2 వాల్యూ ఎంత? S2 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 160 meters. నాకు కావాల్సింది ఏంటి? రెస్ట్ నుంచి 12 సెకండ్స్ వరకు ఉన్న టోటల్ డిస్టెన్స్. సో S వాల్యూ ఈక్వల్స్ టు S1 ఈజ్ 160 అండ్ S2 ఈజ్ ఆల్సో 160. సో ద టోటల్ డిస్టెన్స్ ద బాడీ ట్రావెల్డ్ ఈజ్ 320 meters, రైట్? సో ఇన్ దిస్ వే వీ విల్ అప్రోచ్ ద ప్రాబ్లమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ బెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనకి ఇచ్చిన డేటా ఏంటి, అడిగిన క్వశ్చన్ ఏంటి, రైట్? ఇచ్చిన డేటాని బట్టి మీరు ఒక డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి, దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ అడిగిన దాన్ని రాబట్టాలి. ఈ స్టెప్స్ని ఫాలో అయితే ఫిజిక్స్లో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ప్రాబ్లమ్స్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.